ప్రియ సహోదరి సోదరుడా, ఈ రోజు వర్తమానం దయచేసి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఎవడు నా యందు నిలిచి ఉండనో, ఎవని యందు నేను నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును అని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమందికి ఫలించాలని ఉంది చెప్పండి. ఫలించాలని ఉంటే దేవుడు చెప్పే మాట ఈ దినము శ్రేష్టమైన రీతిలో మనం విన్నాం. ఆ దివ్యమైన మాటలు మనం విన్నాం. ఫలించాలని నీకుంటే మనం ఫలిద్దాం. ఎలా ఫలించాలి? దేవాది దేవుడు చెప్తున్నాడు, నీవు నా ఎన్నున్నట్లయితే నేను నీ ఎన్నుంటాను అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ మనందరం కూడా ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉన్నదో, నేను ఎవరి యందు నిలిచి ఉన్నాను వాడు బహుగా ఫలించును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనం ఫలించాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుడి యందు నిలబడాలి. అప్పుడు దేవుడు మా యందు నిలబడతాడు. మనం దేవుడి యందు లేకపోతే, దేవుడు మన యందు లేకపోతే మనం బహుగా ఫలించలేము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం అంత స్పష్టంగా చెప్తూ ఉండగా మనం ఆయన యందు ఉందాం. అప్పుడు ఆయన మన యందు ఉంటాడు. ఎందుకు ఆయన యందు ఉండడం అంటే ఏంటి? నెంబర్ 1 పాయింట్ మనం చూద్దాం. ఆయన యందు మనం ఉండడం అంటే ఏంటి? అప్పుడు ఆయన మన యందు ఉంటాడు. అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. ఏంటి ఆయన యందు ఉండడం అంటే? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమాయెను. నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలిచి ఉన్నవాడును, ఆయన ఎందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకును అలాగే తాను నడుచుకున్నట్టు ఉన్నాడు. చదువుమా. ఈరోజు నీకు నేను మనం దేవుడి యందు ఉంటే దేవుడు మన యందు ఉండి మనం ఫలిస్తామని వింటున్నాం. ఆయన యందు ఉండడం అంటే ఏంటి అని అంటే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనం నడుచుకున్నట్టయితే మనము ఆయన యందు ఉన్నామని ఎరుగుతాము. హల్లెలూయా. ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే మనం నడుచుకుంటే ఆయనలాగా ఉన్నామని మనము తెలుసుకుంటాం, లేదా ఎరిగి ఉన్నాము. ఎలాగ నడుచుకున్నాడు ఆయన? ఆయనలాగే మనం నడుచుకోవాలి. ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకుంటే మనము ఆయన యందు ఉన్నట్టు. అర్థమవుతుంది ఈ మాటలు? ఆయన యందు ఉంటే, ఆయన మన యందు ఉండి మనం ఫలిస్తామని దేవుడు చెప్పాడు. ఆయన యందు ఉండడం అంటే ఏంటంట? ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగే మనం నడుచుకుంటే మనము ఆయన యందు ఉన్నట్టు. ఎలా నడుచుకున్నాడు మన ప్రభు అని అంటే, ఆయన పెందలకడ లేచి ప్రార్థన చేసేవాడు. పెందలకడ లేచి ప్రార్థన చేసేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. ఆయన పెందలకడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండెను. పెందలకడ లేచి ప్రార్థన చేసేవాడు. అలాగనే ఆయన స్వార్థ చేసేవాడు. అలాగే ఆయన ప్రేమ కలిగిన వాడు. అలాగే పేదల పట్ల కనికలు కలిగిన వాడు. ఆకలితో ఉన్న వారి మీద కనికలు చూపించిన వాడు. అలాగే పాప మాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా ప్రత్యేకంగా బ్రతికిన వాడు. అలాగనే దైవ చిత్తాన్ని అనగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు. ఆయన ఎలాగో నడుచుకున్నాడో ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే మనము దేవుడి యందు నిలిచి ఉంటాము. అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనము బహుగా ఫలిస్తున్నాము. హల్లెలూయా. మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం కూడా మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము.
క్రీస్తు వలె ఉండుటకు, మనము క్రీస్తులాగా మారుటకు, ఆయనలాగా ఉండుటకు మనము సత్యము చెప్పచ్చు ప్రేమ కలిగి జీవించినట్లయితే ఆయనలాగా మనం ఉంటాము. ఈరోజు నీవు నేను సహోదరి సోదరుడా, ఆయనలాగా మనం ఉన్నప్పుడే ఆయన మన యందు ఉంటాడు, మనం బహుగా. కాబట్టి ఎలా అంటే ఏకులు లేసి ప్రార్థన చేస్తే నేర్చుకోవాలి, వాక్య ధ్యానం చేయడం నేర్చుకోవాలి, ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి, సత్యము మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలి, ఈ లోకానికి ప్రేమను చూపించడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయనలాగా మనం ఉంటాము, అప్పుడు ఆయన మన యందు ఉంటాడు, మనం బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. ఒకవేళ అలా లేకపోతే ఆయన అంటాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఒకవేళ నాలాగా మీరు లేకపోతే తీసి పడవేస్తాను అంటున్నాడు. 2వ వచనము 15వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం. చూద్దాం మాటను. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేయను. అనగా ఆయన లాగా నువ్వు లేకపోతే, ఫలింపలేదు, నీవు తీసి పారవేస్తాడు. ఈరోజు సహోదరి సోదరుడా, ఆయన ఎందుకు ఉండి, ఆయన మీ ఎందుండి బహుగా ఫలించాలంటే ఆయన ఎలాగున్నాడో అలాగే నీవు కూడా నడుచుకోవాలి. అప్పుడు నేను బహుగా ఫలిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఉండడము అని అంటే, రెండవదిగా మనం గమనిద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మన చదువుదాం. ఆయన ఎందుకు నిలిచి ఉండేవాడెవడను పాపము చేయుడు, పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. ఇంకా ఆయన ఎందుకు నిలిచి ఉండమంటే పాపము లేని వారంగా మనం బ్రతకాలి, పాపము చేయని వారంగా బ్రతకాలి. పాపము చేయకుండా పాపము లేని వారంగా మనం ఉంటే మనం ఎవరైనా దేవుని యందు ఉన్నాం. అప్పుడు దేవుడు మన యందు ఉంటాడు, అప్పుడు మనం బహుగా. ఈరోజు సోదరి సోదరుడా, దేవుని యందు ఉండడం అంటే నంబర్ 1 ఆయనలాగా మనము ఉండటము. రెండవదిగా ఆ పాపం లేని జీవితం జీవించడం. ఈరోజు సంఘాల్లో కానీ లేదా అనేక సంఘాల్లో కానీ మనం చూస్తున్నాం, మేము దేవుని పిల్లలమంటారు, దేవుని యొక్క బిడ్డలమంటారు, దేవుడి కొరకు జీవిస్తున్నామంటారు, సేవ చేస్తున్నామంటారు, పరిచయం చేస్తున్నామంటారు, కానీ పాపము చేస్తూ ఇవన్నీ చేస్తుంటారు. అందుకే వీళ్ళ యొక్క జీవితాలు దేవుడి లేవు కాబట్టి వీళ్ళు ఫలించలేకపోతున్నారు. సహోదరి సోదరుడా, నీ మేలు కోరి నా మేలు కోరి మన తండ్రి చెప్తున్నాడు, నా యందు ఉండు కుమారుడు, నా యందు కుమార్తె, నువ్వు బహుగా ఫలిస్తావు. నా యందు ఉండడం అంటే పాపము చేయని వాడుగా ఉండడమే దేవుడి యందు మనము ఉండడము. దయచేసి ఈ మాటకు సంబంధించిన ఒక మాట, ఎందుకు పాపము చేయకుండా మనం ఉండాలి అని అంటే దేవుడి యందు ఉండడానికి. ఎప్పుడు దేవుడి యందు ఉంటామో మనం బహుగా ఫలిస్తాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వాక్యం. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. ఎంత భయంకరమైన మాట చూడండి. మనకు మేలు కలగకపోవడానికి, అనగా మనం ఫలించకపోవడానికి కారణం ఏంటండి? పాపములే. అందుకే పాపము లేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుడి యందు ఉన్నావు. దేవుడి యందు ఉన్నావు కాబట్టి నువ్వు బహుగా ఫలిస్తావు. ఒకవేళ పాపములే జీవించి పాపములే కొనసాగుతూ దేవునికి కానుకలు ఇచ్చిన, దేవుని స్తుతించిన, దేవుని మందిరానికి వచ్చిన, దేవుని కనపరిచిన నువ్వు ఫలించలేవు. ఎప్పుడు ఫలిస్తాం? ఆ పాపాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మనం బహుగా ఫలిస్తాం. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదివితే, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టేవాడు. అందుకే పాపము లేని జీవితం జీవిస్తే నువ్వు ఆయన యందు ఉన్నావు, ఆయన నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. అర్థమవుతుంది కాదు. మరొక వాక్యాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం.
యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన నిశ్చయముగా ఆయన నిందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉనిను పొందున నీవు మహాభివృద్ధి పొందదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడి యందు ఉండడము, దేవుడు మన యందు ఉండడం, బహుగా ఫలించడం. దేవుడి యందు ఉన్నామంటే పాపాన్ని ఆశ్రయించుకోవాలి, పాపం చేయని వానిగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ స్థితి మొదట కొద్దిగా నిన్ను తదుపరి నిన్ను మహాభివృద్ధితో ఆయన నింపుతాడు. ఈ ప్రకారం దేవుడి యందు మనం ఉన్నాం, దేవుడు మన యందు ఉంటాడు, మనం బహుగా ఫలిస్తాం. కనుక సహోదరి సోదరా, దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా దేవుడి యందు ఉండడం అంటే మందిరానికి రావడం కాదు, మందిరానికి రావడమే కాదు, బైబిల్ చదవడమే కాదు, పాటలు పాడడమే కాదు, దేవుడికి ఇవ్వడమే కాదు, పాపము లేని వారంగా మనం ఉండడం దేవుడి యందు మనం. ఈ ప్రకారం మనం ఉండి ఆయన మన యందు ఉండి మనం బహుగా ఫలిద్దాం. ఇంటి కృప దేవుడు దయచేయండి గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే మూడవదిగా చూద్దాం. మూడవదిగా దేవుని యందు మనం ఉండడం అంటే ఏంటో చూద్దాం. దయచేసి 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండను. సహోదరులారా, ఆయన ప్రేమ మన యందు నిలిచి ఉంటుంది. ఇక్కడ అడగదాం, దేవుడి యందు నిలబడడం అంటే మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది అనుకుంటారు ప్రేమించమన్నాడు కాబట్టి దేవుడు తన వాక్యములో నేను ప్రేమిస్తానని చెప్పి అందరి దగ్గరికి లోక సంబంధమైన ప్రేమతో పోవాలి. ఏ ప్రేమ ఇది? దైవ సంబంధమైన ప్రేమ. అనగా బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కురిగిపోయినప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, దిగజారిపోయినప్పుడు మనము వారిని ప్రోత్సాహపరచడం, చేతినివ్వడం, సహకరించడం, ఇలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఇలాంటి ప్రేమ కలిగి ఉండడమే మనం ఎవరి ఉన్నాం? దేవుడి యందు ఉన్నాం, దేవుడు మన యందు ఉంటాడు. దీనికి సంబంధించిన మాట ఇదే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చూసినట్లయితే స్పష్టంగా ఇంకా ఉంటుంది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాసురిపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుడి యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేని వాడు దేవుడి యందు నిలబడలేదు. దేవుడు వాడి యందు నిలబడడు, లేదా వారి యందు నిలబడడు. వారు బహుగా ఫలించలేదు. కనుక మూడోదిగా ఆయన యందు మనం ఉండడం అంటే, దేవుడు మన యందు ఉండడం అంటే మనము ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ఏం చెప్పాడు ఆయన ధర్మశాస్త్రంలో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్నాడు. కనుక ఎదుటి వారిని మనం ప్రేమించాలి, ఎదుటి వారిని గౌరవించాలి, ఎదుటి వారిని అభిమానించాలి, ఎదుటి వారికి తోడ్పడాలి, ఎదుటి వారికి చేయదగిన సహాయము చేయాలి. ఇలా చేస్తూ ఉండగా మనం క్రీస్తునందు ఉన్నాము. క్రీస్తు మన యందు ఉన్నాడు, మనం బహుగా ఫలిస్తాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన యందు ఉన్నట్లయితే, ఆ ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఎంత ఆశీర్వాదమో. మరొక వాక్యాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యం చదివినట్లయితే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మనం చదవడానికి మనం ప్రయత్నించాము. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగి చేయను, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో ఆ ప్రేమను బట్టి క్షేమాభివృద్ధి మనకు ఉంటుంది. ప్రేమ కలిగి ఉన్నామంటే దేవుడి యందు మనం ఉన్నాము, దేవుడు మన యందు ఉన్నాడు, మనము క్షేమాభివృద్ధి పొందుతాము. ప్రియ సహోదరి సోదరా, దేవుడి యందు ఉండడం అంటే ప్రేమ కలిగి ఉండడము. ఈ ప్రేమ
క్షేమాభివృద్ధిలో తీసుకొస్తుంది. లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి. దైవ సన్నిధికి వచ్చే నీవు దేవుని ప్రేమించడానికి మాత్రమే రా. దైవ సన్నిధికి వచ్చే నీవు దేవుని ఆజ్ఞను పాటించడానికి రా. అప్పుడు నీవు ఆయన ఉంటావు, నీవు బహుగా ఫలిస్తావు. అలా కాకుండా దేవుని ప్రేమించడానికి నువ్వు వస్తున్నావో, దాన్ని ప్రేమిస్తూ ఉండగా నువ్వు దేవుడు ఎందుకు లేవు, దేవుడిని ఎందుండడు, దేవుడు నిన్ను ఫలింపచేయడు. అందుకని అంటాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, కనుక నన్ను ప్రేమించండి, మీకు ఏది కావాలో అది అనుగ్రహింపబడింది. ఈ యొక్క సమయంలో నీవు నేను మనం ఎదుటి వారిని ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మనం దేవుడు ఎందు ఉంటాము, దేవుడు మన ఎందు ఉంటాడు, మనం బహుగా అనగా క్షేమాభివృద్ధి పొందుతాము. ఈ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము. ఇప్పుడు మరొకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 5వ వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది హెచ్చరిక. దేవాది దేవుడు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఇంకా దాని అర్థం ఏంటి? చెప్పబడిన ఈ 3 విషయాల ప్రకారం మీరు వేరుగా ఉన్నట్లయితే మీరేమి పొందలేదు, ఏ విధంగా కూడా దీవించబడలేదు, ఏది సాధించలేదు. సహోదరి సోదరా, ఏంటి నెంబర్ 1? దేవుని ఉండడం అంటే ఆయన ఎలా నడుచుకున్నాడో అలా మనం నడవాలి. నెంబర్ 2, పాపం చేయని పరంగా మనం ఉన్నట్లయితే ఆయనతో నిలిచి ఉన్నాము. నెంబర్ 3, నేను ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మనము దేవుడు ఎందు ఉంటాం, దేవుడు మన ఎందు ఉంటాడు, మనం బహుగా. ఇలా కాకుండా వేరుగా జీవించినట్లయితే ఏమంటున్నాడు ఆయన? అది చివరి మాట. 5వ వచనం చివరిలో చదువుదాం. నాకు వేరు కాబట్టి మీరేమీ చేయలేదు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. సహోదరి సోదరా, ఈ 3 పద్ధతుల్లో ఆయన ఎందుకు నిలబడినట్లయితే ఆయన ఏందు ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఫలిస్తావు, శరీర సంబంధమైన జీవితంలో ఫలిస్తావు, సంతోష జీవితంలో ఫలిస్తావు, ఆర్థికంగా ఫలిస్తావు, ఆరోగ్య విషయంలో ఫలిస్తావు, పర సంబంధమైన దీవులతో నింపబడుతుంది. ఈ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము చేయండి కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏందో ఉన్నాం మనం ఎవరితో ఉంటామో తెలుసా? సెల్ ఫోన్ ఏందో ఉంటాం, అధికమైన సమయం సెల్ ఫోన్ ఏందో ఉంటాం, లోకం ఏందో ఉంటాం, లోక ఆశల మీద ఉంటాం. ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయి. దేవుడు అంటాడు, లోకములో ఉన్న వాటిని నీవు ప్రేమించొద్దు, ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయి అంటున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక చదువుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదివి మనం ముగియడానికి ప్రయత్నించాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన లోకమును దాని ఆశయు గతించిపోతును గాని దేవుని చిత్తమును జరిగించువాడును నిరంతరము జీవించును. హల్లెలూయా. కనుక లోకమును, లోక ఆశలు సమస్తము గతించిపోతాయి. దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము జీవించును. కనుక యేసయ్య లాగా ఉండడానికి ప్రయత్నించి, యేసయ్య లాగా పాపం లేని వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. అలాగే యేసయ్య లాగా వ్యక్తి వారిని ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండు. నువ్వు దేవుని ఎందుంటావు, దేవుడిని ఎందుంటాడు. ఈ సంవత్సరంలో బహుగా ఫలిస్తావు. ఈ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా.